హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదిగోండి, ఈరోజు 4ంటికి పిల్లలకి టిఫిను పిండిది శనగపిండి మేము మిల్లులో కొంటామండి. షాపుల్లో తీసుకురాము మేము, మిల్లులో పట్టించిన పిండి కొంటాం మేము. తమలపాకులు ఇవ్వండి, మా చెట్టు ఆకులు ఇవి చక్కగా చాలా ఫ్రెష్గా బాగున్నాయి. ఇగో అయితే దీంట్లో సరిపడా ఉప్పేస్తానండి. ఇదిగోండి సరిపడా వాము, తినేశ్వాడ, ఇదిగోండి పిండి కలుపుతున్నా నేను. ఇదిగో ఫ్రెండ్, ఇలా కలుపుకోవాలండి. ఏది అంటే తమలపాకు బజ్జీలు చూడండి ఒకసారి. అంటే పచ్చిమిరకాయ బజ్జీ కన్నా, బంగాళదుంప బజ్జీ కన్నా కొంచెం గుత్తగా ఉండాలి పిండి, పలసగా ఉండకూడదు. తమలపాకు పలసగా ఉంటుంది కదా, అందుకే పిండి కొంచెం లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండాలన్నమాట. ఇదిగో ఫ్రెండ్, దీన్ని ఆకుని ఇలా ముంచేసి, చూసారా, ఇలా ముంచి ఈ ఆకుని తీసుకెళ్ళి ఇదిగో ఇలా వదలాలి. చూసారా ఎలా వస్తుందో? ఇదిగో ఫ్రెండ్ చూడు ఇలా వేస్తున్నాను. ఇలా వేసేయాలండి, చక్కగా పొంగుతున్నాయి. పెద్దాకేస్తే పెద్ద బజ్జీ, చిన్నాకైతే చిన్న బజ్జీ. చూడండి ఫ్రెండ్, ఎలా పొంగినాయి బూరెలల్లే, చక్కగా బాగున్నాయి చూడండి. తమలపాకు బజ్జీ అన్నమాట. చూసారా ఎలా ఉన్నాయో తమలపాకు బజ్జీలు? చూస్తుంటే నోరు ఊడిపోదు, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్. ఇవ్వండి కాలిని తీస్తున్నా నేను, ఇక్కడ పెడుతున్నాను. చూడండి ఒకసారి మీరు కూడా. చూడండి బజ్జీలు ఎలా ఉంది, చెప్పండి ఒకసారి ఫ్రెండ్, ఎలా ఉంది చూడండి. తమలపాకు బజ్జీలు చాలా బాగున్నాయి ఫ్రెండ్.